పోరాటాల నేపథ్యము నిజంగానే హక్కున ఏర్చుకుంటుంది. ఎవరినైనా సరే తన మనిషిగా కనబడేటప్పుడు హక్కున ఏర్చుకుంటుంది, భుజాల మీద మోస్తుంది, నెత్తిన మోస్తుంది ఈ తెలంగాణ ప్రజానికం. అట్లనే వీడు నావాడు కాదు అనుకున్నప్పుడు కూడా పాతాలను దొరుకుతుంది. ఆ నేపథ్యము ఈ తెలంగాణ గడ్డకున్నది. ఆ పోరాటాల వారసత్వం పురికిపుచ్చుకున్న బిడ్డగా ఇలా నాకేమొచ్చిందనంటే అఫ్కోర్స్ వాళ్ళు అనుకోవచ్చు కాక పార్టీలు మారొచ్చిండు అని చెప్పేసి. నేను ఏ పార్టీకి పోయినా ఆ పార్టీలను వాడుకునేది తప్ప ఆ పార్టీలు నేను వాడుకున్నది ఏం లేదు. ఎందుకంటే ఒక ఉద్యమకారుడిగా వెళ్ళాను, ఉద్యమకారుడికి అవకాశం వస్తే ఎట్లుంటుందో నిరూపించడానికి వెళ్ళాను నేను. కానీ అవకాశాలు ఎక్కడ రాలే. మళ్ళీ ఒక ఉద్యమకారుడిగానే ఇలా అమరవీరుల స్తూపం సాక్షి ఉద్యమకారుడు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా 2014లో మొదటి ఎలక్షన్లో కేటీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. తర్వాత 2 రోజులకే అనివార్య కార్యాలయం పోయింది. 18లో టికెట్లు ఇచ్చినట్టుగా దగ్గర దాకా వచ్చింది. లిస్ట్ అనౌన్స్ అయ్యే టైంకు తెరమరుగైంది. ఇక 2023 ఎలక్షన్ టైంలో నేను ఈ పార్టీలో టికెట్ ఆశించలేదు, లేను. పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ నేను జాయిన్ అయ్యాను. పార్లమెంట్ ఎలక్షన్ నుంచి నేను పనిచేస్తా ఉన్నాను. కొంతమంది అంటారు, అన్న నువ్వు పార్టీలు మారి రాకపోతే పదవి వస్తుండేనేమో, తప్పు చేసినావు అన్న అని అంటారు. మరి ఇదే పార్టీని పట్టుకుని ఉన్న వాళ్ళు చాలామంది విద్యార్థి బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. నేను ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి రేవంత్ అన్న ఉద్యమకారులను చివరి అంశంగా పెట్టకుండా ఉద్యమకారుల్ని ప్రధాన అంశంగా పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఈ ప్రభుత్వానికి గౌరవప్రదమైన పేరు వస్తుంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా.